వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. దీనిని ఒక రిజిస్టర్ లాగా భద్రపరుచుకోవాలి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ ఈ వీడియోని మొత్తం చూసినట్లయితే మీకు ఒక మంచి సమాచారం అందుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ. పీపీఓ ఒక పేజీతోటి రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ రిజిస్టర్ని ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటి పేజీగా మన వివరాలు అనగా పేరు, రిటైర్ అయిన తేదీ, హోదా, కార్యాలయము, రిటైర్ అయినప్పుడు పే స్కేలు, గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ నెంబర్, బ్లడ్ గ్రూపు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలను టైప్ చేసి కానీ లేదా అందంగా రాసి కానీ పెట్టాలి. మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి. తర్వాత ఓ 10 A4 సైజ్ పేపర్లను పెట్టాలి. తర్వాత మీ యొక్క ఆధార్, పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి 2 పేజీలు, పాన్ కాపీ, ఈహెచ్ఎస్ కార్డు కాపీలను పెట్టాలి. తర్వాత మీ స్పౌజ్ ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలు పెట్టాలి. తర్వాత ఓ 4 వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి. అయితే ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్, పిఆర్సి ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలుంది. పెన్షన్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. మనం ఏదైనా కారణంతో పీపీఓను కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని ఈ డూప్లికేట్ పీపీఓని పొందే వీలుంది. పీపీఓలో ఏ అంశాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. అందరు సర్వీస్ పెన్షనర్లు తమ యొక్క పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలి. అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటే అవి సరిగా నమోదయ్యాయా లేదా పరిశీలించుకోవాలి. మన పీపీఓలో స్పౌజు, ఫ్యామిలీ పెన్షన్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉండాలి. ఒకవేళ నమోదై ఉంటే అవి సరిగా నమోదై ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. పీపీఓలో స్పౌజు, ఫ్యామిలీ పెన్షన్ డేట్ ఆఫ్ బర్త్ సరిగా నమోదై ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. మన పీపీఓలో సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు వాటి ఎదురుగా వచ్చు మొత్తం నోట్ చేయబడి ఉంటుంది. అవి కూడా గమనించుకోవాలి. ఇప్పుడు వాటిని గురించి చూద్దాం. ఫస్ట్ది సర్వీస్ పెన్షన్. ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీసు బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంత కాలము ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్సులు చెల్లించబడతాయి. పిఆర్సి అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్ కాబడుతుంది. సెకండ్ది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. వివరంగా ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా మరణించిన అతనికి వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. ఉదాహరణకి రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. అట్లా కాకుండా రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షన్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇది ఎప్పటి వరకు చెల్లించబడేది ఈ పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది. 2020 పిఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమోనైతే జారీ చేయడం జరిగింది. ఇక ఫ్యామిలీ పెన్షన్ మూడవది. సర్వీస్ పెన్షన్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డిఆర్, ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పిఆర్సీలలో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడుతుంది.
ఫ్యామిలీ పెన్షన్కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషము, కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు, వాటిని సరిచేయించుకోవాల్సిందే. లేనిచో మన యొక్క తదనంతరము వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ, ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులను పడవలసి వస్తుంది. ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీస్ పెన్షన్ మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. ఎస్టీఓ ఆ పీపీఓని చూడగా సామ్రాజ్యం అనే పేరు ఉంది. కానీ ఆధార్లో, ఆస్తులలో, బ్యాంకు ఖాతాల్లో వారి పేరు సాంబమ్మగా ఉంది. కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరిచేయించుకోవటం ఉత్తమం, సులువు కూడా. స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివర రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరిచేయించుకొని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి మనం సరిచేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో అయితే 2005కు పూర్వం స్పౌజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవటం లేదా సుమారుగా వేయటం చేసేవారు. అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా, తేడా పడినా సంబంధిత ధృవపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు, ఆధారు, పాను, వైద్యులు ధృవీకరించిన వయసు ధృవీకరణ పత్రం వంటి వాటిని జత చేసి పీపీఓ నకలు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి వారిని అడిగితే వారు నమోదు చేస్తారు. లేదా సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ని రైట్ చేసి సరి చేసుకోవచ్చు. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే సరి చేయించుకోవటం చాలా అవసరం. గమనిక, మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు. అలా మార్పు చేసి ఏక్యూపీని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు రీకవరీలు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కావున మనం ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌజ్ పేరు తేడా పడినా, స్పెల్లింగ్ తేడా పడినా, సర్నేమ్ మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాకపోయినా, స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా, తేడా పడినా వీటిని పీపీవీలో సరిచేయించుకోవాలి. మనం రిటైర్మెంట్ ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జస్ట్ చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే పెన్షన్ ప్రపోజల్స్లో స్పౌజ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పాన్, టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది. కావున పీపీవీలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారు వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీవీలో వివరాలతో పోల్చి చూడండి. ఈ కింది 2 అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ, మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జెరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా నేరుగా ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు. లేదా ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌజ్ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ కానీ, స్టడీ సర్టిఫికేటు, ఆధారు, పాన్ జెరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో 3 కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా నేరుగా ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపుల్ని పంపుతారు. లేదా
ఒకవేళ మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ లేదా దినపత్రికలలో ప్రకటన గజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కు జత చేసి హెచ్ఓడి ద్వారా నేరుగా ఏజీకి మీ దరఖాస్తును పంపాలి. సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు, రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, సెకండ్ వైఫ్ నేము మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఆధార్ కానీ పాన్ జెరాక్స్ అటెస్టెడ్ కాపీలను జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో 3 కాపీలు తయారు చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా నేరుగా ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి. అప్పుడు వారు వెరిఫై చేసి రివైజ్డ్ పీపీఓను పంపుతారు. మీ స్పౌజ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్స్లో పేరు తేడా పడినా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలను పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ వ్రాసి పీపీఓ స్పౌజ్ ఆధార్ మరియు పాన్ స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలను జత చేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. అప్పుడు వారు వాటిని పరిశీలించి సరిచేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.